భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. 2 జనవరి 2025 గురువారం జన్మ నక్షత్రం ప్రకారం రాశి ఫలాలు. అందులో మొదటి రాశి, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారు ఈ మేషరాశి కిందకి వస్తారు. బంధుమిత్రులతో మరింత సఖ్యతగా మెలుగుతారు. ఈరోజు విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు. ఆప్తులతో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మికవేత్తల ఆశీస్సులు అందుకుంటారు. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వ్యాపారులు అనుకున్నంతగా లాభపడతారు. ఉద్యోగులు ఉన్నత అవకాశాలు అందుకుంటారు. కళాకారులు, శాస్త్రవేత్తలు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. అనుకూల రంగు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి రాశి వృషభం. కృతిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం వారు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశి జాతకులవుతారు. వృషభ రాశి జాతకాలను పరిశీలిస్తే ఈరోజు వృషభ రాశి వారికి అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆదాయానికి కొంత ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో కొంత చికాకు చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో అకారణంగా విరోధాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో కొన్ని అవాంతరాలు రాగలవు. ఉద్యోగులు తోటివారితో విభేదించి పని ఒత్తిడులు పెంచుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త చికాకులు ఏర్పడతాయి. విద్యార్థులు కష్టపడకుండా ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు పసుపు, కాఫీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. కుజగ్రహ స్తోత్రాలు పఠనం ద్వారా కొన్ని సమస్యలు తీరతాయి. తదుపరి రాశి మిథునం. మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారు మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి జాతకులకు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరి బిక్కిరి కాగలవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి విమర్శలు రావచ్చు. మనోనిబ్బరంతో మెలగండి. ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. వ్యాపారులు శ్రమపడి కొంతమేర లాభపడతారు. ఉద్యోగులు అదనపు విధుల్లో సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది. అనుకూల రంగులు నీలం, తెలుపు, ఆకుపచ్చ. శ్రీరామ స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి కర్కాటకం. పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి కిందికి చెందుతారు. కర్కాటక రాశి వారి జాతకాలను ఇవాళ పరిశీలిస్తే ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. మీ శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశం అవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలకు, పరిశోధనకులకు కొన్ని ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ర్యాంకులు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు శుభ వర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు నీలం, బంగారం. ప్రతికూల రంగు పసుపు. ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి సింహం. మకా నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశి జాతకులు అవుతారు. ఈరోజు సింహరాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆత్మీయుల సలహాలు మీకు ఉపకరిస్తాయి. మీ మాటకు మరింత గౌరవం లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు తీరే సమయం. వ్యాపారులకు అన్ని విధాలా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రగతిదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, పరిశోధకులు విశేష ఆదరణ పొందుతారు. విద్యార్థులకు అన్నింటా విజయమే. మహిళలకు కుటుంబంలో ఊహించని ప్రోత్సాహం అందుతుంది. అనుకూల రంగులు గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు పసుపు. నరసింహస్వామిని ఆరాధించండి. తదుపరి రాశి కన్య. ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్ర జాతకులు,
అలాగే చిత్త 1-2 పాదాల వారు కన్యా రాశి జాతకులు అవుతారు. వీరికి ఈరోజు ముఖ్య ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. నిర్ణయాలలో ఎటువంటి తొందరపాటు వద్దు. కొన్ని సమస్యలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో పనిభారం పెరుగుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు కొన్ని అంచనాలతో పొరపాటు పడతారు. విద్యార్థులు అంతగా కలిసి రాదు. మహిళల ప్రయత్నాలు ఫలించవు. అనుకూల రంగులు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. శివాలయంలో అభిషేకం శుభదాయకం. తదుపరి రాశి తుల. చిత్త నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్ర జాతకులు, అలాగే విశాఖ 1-2-3 పాదాల వారు తులారాశి జాతకులు అవుతారు. తులారాశి జాతకులు ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. సోదరులతో విభేదాలు తలనొప్పిగా మారవచ్చు. కష్టించిన ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాల్లో బంధువుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. లేనిపోని ఖర్చులతో అప్పులు చేస్తారు. కార్యక్రమాలలో కొన్ని అవాంతరాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. వ్యాపారస్తులు నిదానంతో ముందుకు సాగాలి. ఉద్యోగులకు విధి నిర్వహణ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు నిరాశతో గడుపుతారు. విద్యార్థులకు అందివచ్చిన అవకాశాలు నిరాశపరుస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అనుకూల రంగులు ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు పసుపు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. తదుపరి రాశి వృశ్చికం. విశాఖ 4వ పాదం వారు, అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వీరి జాతకాన్ని ఇవాళ పరిశీలిస్తే బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సమాజ సేవలో పాల్గొంటారు. ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభించి చిరకాల స్వప్నం ఫలిస్తుంది. రావలసిన బాకీలు అందుకుంటారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత వర్గాల నుండి శుభవార్తలు అందుతాయి. కళాకారులకు, పరిశోధకులకు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయి. మహిళలకు గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు తెలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. స్థివతుటి పఠించండి. తదుపరి రాశి ధనస్సు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం నక్షత్రపు జాతకులు ధనుసు రాశి కిందకి వస్తారు. ఈరోజు వీళ్ళ దినఫలాలను పరిశీలిస్తే ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులతో ఎటు పాలుకోదు. అలాగే కార్యక్రమాల్లో మరింత జాప్యం జరుగుతుంది. కొన్ని నిర్ణయాలలో ఎటు తేలితే అటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు సంభవించవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. మానసిక శాంతి. వ్యాపారులు విస్తరణ యత్నాలు వాయిదా వేసుకోండి. ఉద్యోగులు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు హఠాత్తుగా పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. అనుకూల రంగులు లేత ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. అంగారక స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి మకరం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వారికి ఇవాళ దినఫలాలను పరిశీలిస్తే కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి పెరిగి అవసరాలను తీర్చుకుంటారు. మీ నేర్పు, చాకచక్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని ఉత్సవాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కి లబ్ధి పొందుతారు. వ్యాపారస్తులు సంస్థల ప్రగతిని కొద్ది వ్యూహాలు అమలు చేస్తారు. ఉద్యోగులు పని ఒత్తిడులు అధిగమించి మరింత చురుగ్గా పనిచేస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు విశేష లాభదాయకమైన కాలం. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు కొన్ని పురస్కారాలు రావచ్చు. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు పసుపు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
తదుపరి రాశి కుంభం. ధనిష్ట 3-4 పాదాలు వారు, శతభిష నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశి కిందకి వస్తారు. వీరి దినఫలాలను ఈరోజు పరిశీలిస్తే కుంభరాశి జాతకులకు ప్రయాణాలు మార్చుకుంటారు. అనుకోని ఖర్చులు ఎదురై సతమతమవుతారు. కుటుంబ సమస్యలు మీకు సవాలుగా మారవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత అంతరాయాలు ఎదురవుతాయి. ముఖ్య నిర్ణయాలలో ఏమరపాటు పొద్దు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. వ్యాపారులకు సంస్థల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మరింత ఆలోచించి ముందుకు సాగాలి. విద్యార్థులు నిరుత్సాహపడతారు. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకూల రంగులు కాఫీ, ఎరుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోండి. తదుపరి రాశి మీనం. పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులు మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వారికి ఈరోజు దినఫలాలను పరిశీలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. సమయానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలలో మరింత పురోగతి సాధిస్తారు. శుభకార్యాలకు విశేషంగా డబ్బు వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారులు లాభాలలో నడుస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు బంగారు, తెలుపు. ప్రతికూల రంగు నీలం. ఆదిత్య హృదయం పఠించటం మంచిది.